అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము. అంటే ఏదైనా శుభ కార్యక్రమం ఉన్నా గానీ, ఏదైనా ఫంక్షన్ ఉన్నా గానీ, ఇంట్లో ఏదైనా పెళ్లి ఉన్నా గానీ, అమ్మాయిలు ఏం చేస్తారంటే డేట్ వస్తుంది, పీరియడ్ వస్తుందనే ఉద్దేశంతో దాన్ని స్టాప్ చేసే విధంగా పిల్స్ వేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు జ్వరానికి ఎప్పుడన్నా ఒకటి జ్వరం వస్తే వేసుకునేవాళ్ళు. ఇప్పుడు జ్వరం టాబ్లెట్లతో ఈక్వల్గా ఈ పిల్స్ వాడుతున్నారు ఆడపిల్లలు. దానివల్ల ఏమన్నా అనర్థాలు ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు యూరిన్ వస్తుంది. యూరిన్ వచ్చినప్పుడు వెంటనే మనం యూరిన్కి వెళ్ళాలా లేదా? బాడీ రెస్పాన్స్ కావాలి. వెంటనే వెళ్తే నీకు యూరినరీ బ్లాడర్ ఫ్రీ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా, కిడ్నీ స్టోన్స్ ఏం కాకుండా, కిడ్నీ స్టోన్స్ లేకుండా మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, ఫ్రీ అవుతుంది. మనకి మెంటల్గా మనం ఫిజికల్గా హ్యాపీగా ఉంటాము. ఇదొకటి. అండ్ మనము స్టవ్ మీద పాలు పెట్టాము, పాలు పెట్టి అలానే వదిలేసాము. అవి పాలు అనేవి బాగా హీట్ అయ్యి పొంగడానికి వచ్చాయి, పొంగిపోతున్నాయి. పొంగిపోయిన సరే, కొంచెం పొంగిన తర్వాత అయినా వెళ్ళి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలా లేదా? ఆఫ్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది? ఆ పాలన్నీ మరిగిపోయి గిన్నె మాడిపోతుంది. పాలు మనం ఒక 100 రూపాయలు పెట్టుకున్న పాలు లాస్ అవుతుంది. గ్యాస్ స్టవ్ అంతా పాడైపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది, ఇల్లంతా పొగలు పట్టేస్తుంది, గిన్నె మాడిపోతుంది. సో మనకి ఎంత లాస్ ఉంది అందులో. సో ఇది కూడా అంతే. నీకు మనకి పీరియడ్ అనేది ఒక దేవుడిచ్చిన ఇది ఒక వరము. ఇటువంటి పీరియడ్ని నువ్వు రాకుండా వాళ్ళ బర్త్డేనో, వాళ్ళు అన్నవరం వెళ్తున్నారు, నువ్వు కూడా వాళ్ళతో పాటే వెళ్ళాలి అనో, వాళ్ళు వెళ్తున్నారు, నీ పీరియడ్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళు అని నువ్వు అప్పుడు పిల్లు వేసుకోవడం, మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిదో పెళ్ళి ఉందని చెప్పి నువ్వు పిల్లు వేసుకోవడం, లేదు అంటే ఇంకేదైనా కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా, ఎంగేజ్మెంట్ వాటికి కూడా పిల్లు వేసుకుంటారు. లేదు, ఎంగేజ్మెంట్ కూడా అది కూడా ఒక శుభకార్యమే, కాకపోతే నువ్వు వెళ్ళి భోజనం చేసేసిరా పక్కన ఉండేసి, అంతేగాని వాళ్ళ పెళ్ళికి వాళ్ళ ఎంగేజ్మెంట్కి నువ్వు ముందుగానే 3 days ముందుగానే పిలిచి వేసుకోవడం ఎందుకు? చిన్నదానికి పెద్దదానికి ఒక దేవుడు శుభకార్యానికి వెళ్తే నువ్వు అది కూడా పని సరి అయితే దేవుడు నువ్వు ఇంట్లో ఉండి దండం పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయరా అండి? దేవుడు ఎందులోనైనా మీకు అన్నీ చెప్పున్నారా? నువ్వు అన్నిటికీ పిలిచి వేసుకో అనని, నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, గాజులు వేసుకో, నువ్వు గాజులు వేసుకోవద్దు, నీ పీరియడ్ బ్లడ్ ఆగిపోతే నువ్వు నా దగ్గరికి రా, అది దేవుడు పెట్టింది కదా. అండ్ ఎవరైతే కూర్చోబెడతారో ఆ ఇంటి అత్తయ్య కూడా, ఆవిడ కూడా ఒక ఆడపిల్లే కదా. అంటే నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆ కాలంలో ఎక్కువ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఈమెకు కొంచెం ఫ్రీడమ్ ఇద్దాము అంటే, ఎక్కువగా ఆడవారు ఇంటి పని ఆ పని ఈ పని చేస్తూ ఉంటారు కదా, ఆ ఇల్లు చేసేసరికి ఆమె అలసిపోతారు. ఈ 3 రోజులు ఆమె టైర్డ్ అయిపోతుంది. యాక్చువల్లీ పీరియడ్ వచ్చినప్పుడు ఆ 3 days 5 days పక్కన కూర్చోబెడతారు, రెస్ట్ తీసుకోమని కూర్చోబెడతారు. కానీ నువ్వు పచ్చళ్ళు పట్టుకోవద్దు, నువ్వు అది పట్టుకోవద్దు, ఇది పట్టుకోవద్దు అని ఎక్కడా కూడా ఏ సైన్స్లోను ఏ బుక్స్లోను లిటరల్లీ మనకి రాసి లేదు అండి. ఎందుకు అంటే ఆ లేడీ ఎవరైతే ఉంటారో పీరియడ్ టైంలో బ్లీడ్ అవుతూ ఉంటుంది కాబట్టి తన బాడీ అంతా కూడా వీక్ అవుతుంది ఆ టైంలో, కొత్త జన్మ ఎత్తినట్టు ఒక మాట చెప్పాలి అంటే. సో ఆ టైంలో తనకేంటి అంటే రెస్ట్ అనేది అవసరం. సో అందుకని చెప్పి కొంచెం పక్కన కూర్చొని రెస్ట్ తీసుకోమని చెప్పారు. సో అయితే ఇక్కడ గొడ్ల కష్టంలో కూర్చోబెడతారని చెప్పాం కదండి మనం, గేదెల కష్టంలో అక్కడ కూర్చొని ఆ 10 గేదెలు 10 ఆవులకి చాకిరి చేయాలి ఆ అమ్మాయి. మళ్ళీ ఆ రోజు ఆవిడ హోంవర్క్ తప్పించుకుంది, అంటే ఇంట్లో చేసే పని తప్పించుకున్నారు, అక్కడ గేదెల కష్టంలో వరకు చేయాలి అంటే అప్పుడు అక్కడ తనకి ఎక్కడ రెస్ట్ ఇచ్చినట్లు మనం. సో ఈ విధంగా రెస్ట్ అవసరం అని చెప్పారు, అంతేగాని దాన్ని ఒక కీడులాగా ఒక పాపంలాగా వాళ్ళ మొహం కూడా చూడకూడదని చెప్పి కొంతమంది చెప్పున్నారు అసలు అయితే. సో ఇవన్నీ కూడా ఒక ఆడపిల్ల మనసుని మనస్తత్వాన్ని ఆవిడని గాయపరిచే పనులు తప్పితే ఏమీ లేదండి. ఇంకా వీటితో పాటు ఆ టైంలో పూలు పెట్టుకోకూడదు అంటారు కొంతమంది, ఎర్ర బొట్టు పెట్టుకోకూడదు అంటారు, ఎర్ర చీర కట్టుకోకూడదు అంటారు. తనకు వచ్చే బ్లీడే ఎరుపు రంగు అయినప్పుడు మరి ఇవన్నీ ఎందుకు పెట్టుకోకూడదు? సో అంటే ఏదో ఎవరికి తోచింది వాళ్ళది, ఎవరికి నచ్చింది వాళ్ళది, పక్క వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ఆలోచనలని అభిప్రాయాలని వాళ్ళ నిర్ణయాలని వీళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే ఒక మనిషిని ప్రశాంతంగా చేతైన పీరియడ్ టైం అనుకోండి, చిన్న పని ఏదో తనకి చేయగలిగిన వరకు చేసి
తనే రెస్ట్ తీసుకుంటుంది కదా. అవును. అలా కాకుండా ఏవేవో చేశారు అసలు అప్పట్లోనైతే. ఇప్పుడు కొంచెం మారిందండి. ఇంకొకటి మంచాల మీద కూడా కూర్చొని ఇవ్వలేదు మొన్న ఒక 10 years బ్యాక్ వరకు కూడా. మంచంలో మీద కాట్ మీద పడుకోకూడదు, కిందనే చాప వేసుకొని పడుకోవాలి. అండ్ ఆ టైంలో పీరియడ్ అయ్యి తను సస్తుంటే ఓ పక్కన హస్బెండ్ ఏదన్నా మాట్లాడడానికి, అంటే జస్ట్ ఏదన్నా క్యాజువల్గా ఏదన్నా భార్యాభర్త మాట్లాడుకుంటే కలిసిపోయినట్లు కాదు కదా. ఏదన్నా అవసరమైందా, ఏదన్నా అడగడానికి, ఏదన్నా చెప్పడానికి వచ్చినా కూడా ఆ టైం అది కూడా తప్పే. జస్ట్ క్యాజువల్ టాకింగ్, ఓరల్ టాకింగ్ అంతే. సో ఇట్లా ఉందన్నమాట.